వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో క్రియేటివిటీకి లిమిట్స్ ఉండవు అనుకుంటాం చాలామంది. కానీ రియల్ లైఫ్లో మాత్రం లీగల్గా లిమిట్స్ అనేవి ఉంటాయని గుర్తు చేసే కేసుగా మారిపోయింది పూడి శ్రీహరి ఎపిసోడ్. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం పిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరి ఇప్పుడు సోషల్ మీడియాలో క్రియేటివ్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్గా ఫుల్ యాక్టివ్. కానీ ఆ క్రియేటివిటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఏకంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్లు చేయడం వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచే స్టోరీ టర్న్ తీసుకుంది. పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది అనుకున్నది కాస్త పోస్ట్ చేస్తే కేసు అవుతుందిగా మారింది. ఫస్ట్ కుప్పం పోలీసులు రంగంలోకి దిగి శ్రీహరి గారిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్టాప్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆల్ హ్యాపెన్ లైక్ ఏ ఫాస్ట్ ఫార్వర్డ్ సినిమా సీన్. చూస్తూనే ఉన్నాం కదా ఏం జరిగింది అనేది. తర్వాత ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఎలా మాట్లాడారు అన్నీ చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు సోషల్ మీడియాలో నాకు ఎవ్వరూ ఏం చేయలేరు అన్నట్టుగా ఉన్న కాన్ఫిడెంట్ ఒక్కసారిగా లాయర్ ఎక్కడా అనే మోడ్లోకి షిఫ్ట్ అయిపోయింది అనేది నెటిజన్ల కామెంట్స్. ఇక లీగల్ జర్నీ చూస్తే హైకోర్టు, అక్కడ షాక్. నేరుగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా క్లైమాక్స్కే వెళ్ళిపోదాం అన్నట్టు. సుప్రీంకోర్టులో శ్రీహరి గారు, అయ్యా ఇది రాజకీయ కక్ష సాధింపు, నా హక్కులన్నీ హరించబడ్డాయి అని వాదించినప్పటికీ బెంచ్ మాత్రం చాలా కూల్గా ఒకే మాట చెప్పిందిట, హైకోర్టులో ఉంది కదా కేసు, అక్కడికి వెళ్ళి తేల్చుకోండి అని. అంటే ట్రైలర్ చూసి నచ్చలేదు, ఫుల్ మూవీని అక్కడే చూడండి అన్నట్టుగా. ఇక్కడ అసలు కామెడీ గ్రాఫిక్స్లో కత్తి పట్టుకున్న చంద్రబాబు చూపించి రియల్ లైఫ్లో నేను అమాయకుణ్ణి అని చెప్పడం. ఈ లాజిక్ పోలీసులకి కోర్టుకి సెట్ కాలేదనేది క్లియర్. ఇక మరొక ట్విస్ట్, హైకోర్టులో కేసు నడుస్తుండగానే సుప్రీంకోర్టుకి వెళ్ళడం అంటే ఎగ్జామ్ రాస్తూ ఉండగానే రిజల్ట్ కోసం ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళినట్లు. ప్రస్తుత పరిస్థితి శ్రీహరి గారి క్రియేటివిటీ వల్ల ఆయన గ్యాడ్జెట్స్ని పోలీసుల దగ్గర, ఆయన మాత్రం కోర్టుల చుట్టూ రౌండ్లు. అయితే సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది, కానీ అది పూర్తిగా ఫ్రీ పాస్ కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడతాం, నోటికొచ్చినట్టు రాస్తాం, పిచ్చి కూతలు కూస్తాం అంటే అది కుదరదు. అలాగే డిజిటల్ కంటెంట్ కూడా లీగల్ స్క్రూటినీకి లోబడే ఉంటుంది. ఇది గమనించాలి. ముఖ్యంగా వ్యక్తుల మీద గ్రాఫిక్స్, మ్యానిపులేటెడ్ కంటెంట్ ఇవి కేసుల దాకా వెళ్ళే అవకాశం కాదు, ఖచ్చితంగా ఆస్కారం ఉంది అనేది. ఇక ఫోటోషాప్లో కత్తి పెట్టడం చాలా ఈజీ బాసు, కానీ ఆ కత్తి కేసు అయిపోయాక కోర్టుల్లోనే ఎడిట్ చేసుకోవాలి. అవసరం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓగా ఆయన చేయనటువంటి కనికట్లు లేవు. ఈ తప్పుడు ప్రచారాలు వీటన్నిటికీ కూడా ఆయనే, అంటే ఈయన రామోజీరావు అరెస్ట్ దగ్గర నుంచి, అరెస్ట్ కాదు అప్పుడు ఆయన్ని విచారించడం దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు అరెస్టు, జైల్లోంచి వచ్చినటువంటి ఫోటోలు, లోపలికి ఈ బటన్ కెమెరానో పెన్ కెమెరానో వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ క్రియేటివ్ దీంట్లోనే సాధ్యపడ్డాయి. అంత ఆలోచనలు ఇక్కడి నుంచే ఏం చేయాలన్నది చెప్పినటువంటి విషయం. ఇకపోతే చేతుల్లో కత్తి పెట్టడాలు, ఒక ముఖ్యమంత్రి చేతిలో కత్తులు పెడితే, వీళ్ళు కత్తులు పెడితే వాళ్ళు గొడ్డలు కూడా పెడతారు. ఎవరు పెట్టినప్పటికీ కూడా అది అఫెన్స్ కిందే వస్తుంది 100%. అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి క్యారికేచర్స్ వేయించారు, ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడించారు, ఇవన్నీ కూడా ఆల్ నోటెడ్. మెల్లమెల్లగా అన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఆ ల్యాప్టాపు, ట్యాబు లేదంటే మొబైలు వీటన్నిటిని కూడా పాస్వర్డ్ అది ఓపెన్ చేయమంటే నాకు గుర్తులేదని చెప్తున్నట్టు ఫోన్ ఆయన ఫోన్కి పాస్వర్డ్ ఏంటనేది ఆయనకే గుర్తులేదు. అలా ఉంది పరిస్థితి. అంటే అందులోంచి ఏ సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయో, దాని ద్వారా ఎటువంటి టర్న్అవుట్ తీసుకుంటుందో ఈ కేసు అనేది చాలా భయపడుతున్నట్టుగా ఉన్నారు. అందుకే సుప్రీంకోర్టు కూడా షాక్ ఇచ్చింది. మాకు హైకోర్టులో కూడా ఇది అవ్వలేదు. ముందు కుప్పం కోర్టుకి వెళ్ళారు. సరే, కుప్పం కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు మొత్తానికి రిలీజ్ చేయమని. ఇమ్మీడియట్గా పోలీసులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కుప్పం కోర్టు రూలింగ్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ హైకోర్టులోనే ఉంది కదా, అక్కడే తేల్చుకోండి అని చెప్పింది. సో ఇక్కడ రెండే ఆప్షన్స్ మిగిలాయి ఇంకా శ్రీహరికి. ఏదర్ పూర్తిగా వచ్చి లొంగిపోవాలి, లేదు అరెస్ట్ చేస్తారు. ఈ రెండే మిగిలాయి. ఏదర్ లొంగిపోవడం, లేదంటే అరెస్ట్ అవ్వడం. ఆప్షన్ ఏది చూస్ చేసుకుంటారు వాడికే తెలియాలి. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎటువంటి వాస్తవాలు దీంట్లోంచి ఇంకా బయటపడతాయి. ఈ సోషల్ కీచకులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్లో, వాళ్ళందరి పని ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ సజ్జల భార్గవరెడ్డికి సంబంధించినటువంటి అంశం ఒకటైంది విచారణలో. అక్కడి నుంచి వర్రా రవీంద్రరెడ్డి, భారతిరెడ్డి గారి పిఏ అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ పూడి శ్రీహరి దగ్గరికి వచ్చింది. దీంట్లో ఇంకొక కసమరిపు ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇదే పూడి శ్రీహరికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని 15 రోజులు గడువు ఇచ్చి మొన్ననే లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకంటే ఈ మీడియాలో వ్యక్తిత్వ హననం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చేయించినటువంటిది కూడా సదరు సిపిఆర్ఓ, ముఖ్యమంత్రి గారికి సిపిఆర్ఓ పనిచేసిన పూడి శ్రీహరి అనేది చెప్తున్నటువంటి అంశం. చూద్దాం.
ఫైనల్ టచ్ ఎలా ఉంటుంది అనేది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.